చంద్రబాబు రేవంత్ రెడ్డిలో ఒక్కతాను ముక్కలే అన్నట్టు పరిపాలన సాగిస్తున్నట్టే కొడుతున్నదట ఏపీ జనాలకు. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ తీసుకొచ్చి పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి అరిగోస పెట్టినని జనం ఏడ్చిండ్రు కదా. హాగో అచ్చం అట్లనే నేను కూడా చేస్తా అన్నట్టు చంద్రబాబు ఏలువడ్ల కూడా ఇండ్లు కూలగొట్టే కార్యం నడుపుతున్నారట. చూడుండ్రి ఏ తిరగ బుల్డోజరు పెద్ద పెద్ద ఇండ్లను కూలగొడతాందో. విజయవాడ భవానీపురం అనే ఏరియాలున్న 42 ప్లాట్లను జనం గొడగొడ ఏడుస్తుంటే కూలగొట్టి కుప్ప చేసిండ్రట. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీలా 25 ఏండ్ల నుంచి ఉంటాన్రట జనాలు. మరి సర్కార్కు వాళ్ళ మీద ఏ కండ్లమంటో ఏం పాడో గాని పోలీసులను పెట్టి పక్షుల గూడును పాడు చేసినట్టు చేసిండ్రట. ఇండ్లుగాల్లోలకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఇచ్చినా దాన్ని లెక్క చేయకుండా బల్మీటికి బంగ్లాలన్నీ కూల్చిండ్రట. అందుకే మా బతుకులు ఆగం చేసిన వాళ్ళు బాగుపడరు అన్నట్టు రోడ్లెక్కి చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు పబ్లిక్. కొంతమంది కోపంతోని పెట్రోల్ పోసుకొని జీవి తీసుకునే పని చేసిండ్రు. వీళ్ళ ఏడుపులతోని విజయవాడ పట్నం దద్దరిల్లింది. మరి వీళ్ళ ఇళ్లల్లో ఉన్న తప్పేంది, ఎందుకు సర్కార్ కూలగొట్టింది, ఇన్ని రోజులు హాయిగా బంగ్లాల బతికినోళ్లకు ఎట్లా ఆదుకుంటది సర్కార్ అనేది ఏం చెప్పకుండానే 42 కుటుంబాలను రోడ్డు పాలు చేసిందట చంద్రబాబు సర్కారు. లబ మొత్తుకుంటా నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు ఇండ్లు కూలినోళ్ళు. తెలంగాణలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన నడుపుతుంటే ఏపీలో చంద్రబాబు అదే బుల్డోజర్ తోని షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారట ఈ కూలగొట్టే కార్యాన్ని చూస్తున్న పబ్లిక్. హిల్ట్ పాలసీ అంటే ఏం లేదులా, హైదరాబాద్ నడుమిట్లున్న పరిశ్రమలు ఫ్యాక్టరీలను రింగు రోడ్ అవతలకి పంపించాలి, ఖాళీ అయిన జాగల బంగ్లాలు భవంతులు కట్టి డెవలప్ చేయాలనేది హిల్ట్ పాలసీ. ఈ నేతానికి మంచిగానే ఉన్నా ఆ హిల్ట్ పాలసీలో చాలా గందరగోళము పైసలు చేతులు మారుడు జరిగిందని బీఆర్ఎస్ పార్టీలు కొట్లాటకు దిగిండ్రు. అదేందనేది కేటీఆర్ చెప్తున్నాడు. ఈనుండ్రి. మార్కెట్ వాల్యూ 1,00,000 గజం 50 కోట్లు ఒక ఎకరం. అంటే దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం 50,000 కోట్ల ఆస్తి, 50,000 కోట్ల ఆస్తి. ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ 12,000 గజం ఉన్నదాన్ని 4,000 గజం ఇచ్చేస్తాడు. ఆ 4,000 గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి, పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకం. కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలి వద్దా అంటే తరలించాలి. మనం కూడా ప్రయత్నం చేసాం. హైదరాబాద్ లో మీకు తులాపూర్లో ఒక పార్క్ కడదామంటే జాగలేదు. అలా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వచ్చు కదా, మరి మీకు ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడతానండి. ఇందిరమ్మ ఇండ్లకు జాగలేదు, రోడ్ వైడనింగ్ చేద్దామంటే జాగలేదు, పార్కింగ్ కి జాగలేదు, ఆఖరికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని నేను పర్మిషన్ ఇస్తాను. కరెక్టా? హాగో గట్ల పెద్ద మోసం జరుగుతున్నదట. ఎక్కువ ధర వాళ్ళకే భూమిని అడ్డికి పావుషర్ అన్నట్టు వ్యాపారాలు చేసేటోళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి సంచుల కొద్ది పైసలు తీసుకునే పెద్ద స్కామ్ చేస్తున్నారట. పరిశ్రమలలో పనిచేసే కార్మికులను కూడగట్టి చేస్తానన్న మోసం ఏంటిదో చెప్తున్నాడు. తెలంగాణ భూములంటే బంగారంతో సమానం, అందున హైదరాబాద్ ఉన్న భూములు వజ్రాల కంటే విలువైనవి. అసొంటి వాటిని ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే బీఆర్ఎస్ బిగ్గరగా కొట్లాడుతుందట. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50% 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం, వారు అంటున్నారు ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి.
భూములు కొంటామని ముందుకు వచ్చేటోళ్ళు హుషారుతనం చూపడితే తర్వాత తనలాడాల్సి వస్తుంది అన్నట్టు చెప్పిండు. ఓ పద్ధతి లేదు పాడు లేదు, ఆగ మేఘాల మీద ఆపదేదో వచ్చినట్టు దొంగసాటుగా భూములు అమ్మే ప్రోగ్రాం పెట్టుకుంటే చూసుకుంటుండం అన్నట్టు గట్టిగా చెప్పిండు. రాబోయే రోజులలో పోరాటం ఎట్లుంటదో కూడా చెప్పిండు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని. ఏం చేస్తామో చూపెడతాం. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం, కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం, హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం, అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు. విడిచిపెట్టే ముచ్చటే లేదట. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న బంధు బలగం చేస్తున్న కుట్రలని బయట పెట్టి బజార్కి ఈడుస్తారట. నీ తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది ఈ దందా. ఇలా పాలసీ బయటికి వచ్చింది, ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది? నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల్లోడు గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉంది ఆయనలో? అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చినది చెప్పు. అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు. మొన్నటిదాకా హెచ్సి భూములను ఆక్రమించుకుందామని చూసినావు. కోర్టు నెత్తి మీద కొట్టి బంధు పెట్టిస్తే ఇప్పుడు పారిశ్రామల భూముల మీద పడ్డది రేవంత్ రెడ్డి కన్ను. ఏమైనా ఆ భూములను మింగేతానికి రేవంత్ రెడ్డి కండ్లు చూస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం అది సాగది అన్నట్టు చెప్పిండు కేటీఆర్. మరి ఈ పంచాది ఎంత దాకా పోతుందేమో చూడాలి.